సంగారెడ్డిలో హెచ్ఎంఎస్ గద్దర్ గలం ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సౌకర్యాలు అమలు చేయాలని కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్మికుల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దర్ గలం ఫౌండర్ చైర్మన్ కొల్లూరు సత్తయ్య, కార్మిక సంఘాల నాయకులు నరసింహారెడ్డి, సుదర్శన్, ఇతర నాయకులు, మహిళలు, కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రోడ్డున పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో రేపు వాళ్ళకైంది కార్మిక పోరాటం సాధించుకున్నారు. అదే ఒరవడి కొనసాగించాలి. జిల్లాలో ప్రతి కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికునికి ఇవాళ తోచిబాలో మేము యుద్ధం చేసినాక 20 ఏళ్లు కోర్టు గ్రాట్యుటీ ఇవ్వలేడు. యుద్ధం ఎప్పుడైతే చేసినామో ఇలా గ్రాట్యుటీ పిఎఫ్ స్లిప్ చేయలేబెడుతున్నాడు. కాంట్రాక్ట్ కార్మికుడు కూడా యాజ్ పర్ గ్రాట్యుటీ ఈజ్ ది వర్కర్, ఈ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ది గ్రాట్యుటీ అండ్ కంపన్సేషన్. కాబట్టి మిత్రులారా, ఈ సమస్యల పరిష్కారం జరుగుతున్న ఈ ధర్నాకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడిస్తున్న గద్దర్ గలం సెక్రటరీ శ్రీ మునుడా మిత్రుడు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్. ఈయన హెచ్సి యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు, గద్దర్ గలం నాయకులు, కవి అన్నలారా, అక్కలారా, ఈ ధర్నాకు వచ్చినందుకు గద్దర్ గలం తరఫున మీరందరికీ మరొకసారి గట్టిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి. ఈ ధర్నా పెట్టాలని మేము ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా వివిధ మనకు ఇప్పించినటువంటి హక్కుల్ని మనం సాధించుకోవాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలి. మనకు ఈఎస్ఐ సౌకర్యం కావాలా వద్దా? కావాలి. మనకు రక్షణ కావాలి, మనకు ఈఎస్ఐ కావాలి, మనకు జాబ్ సెక్యూరిటీ కావాలి, మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ కావాలి. అవన్నిటి కోసం తప్పకుండా కలిసి ఉద్యమం మెదక్ జిల్లాలో ఉన్నది. అందుకు సాక్ష్యమే ఈ ధర్నా అనేటటువంటి విషయాన్ని. అట్లాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బిఎంఎస్ ఆల్ ఇండియా నాయకులు రాధాకృష్ణ గారు, గౌరవులైన రాధాకృష్ణ గారు వచ్చి ఈ సభను ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కార్మికులందరికీ నమస్కారం. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. 30 నాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్ గలము, హెచ్ఎంఎస్, బిఎంఎస్ మిత్రులు, ఇతర సంఘాలు పాల్గొన్నాయి. కొన్ని డిమాండ్లపైన ఐక్యంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈ మహాధర్నా, నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం. అవి ప్రధానంగా సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగి 50 మంది ప్రాణాలు కోల్పోయి 20 మందికి క్షతగాత్రులై మొత్తం జీవితాలన్నీ దుర్లభం అయిపోయినాయి. కారణం ఏంది? గత రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఈజీ డూయింగ్ బిజినెస్ అని ఒక జీవో రిలీజ్ చేసి ఎవడు విజిట్ చేయొద్దు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ డిపార్ట్మెంట్ ఏ పరిశ్రమను విజిట్ చేయకుండా జీవో చేసిన దుర్మార్గం ఫలితంగా వీళ్ళు క్షతగాత్రులు రాలిపోతూ ఉన్నారు. ఇంతకుముందు దౌలతాబాద్లో, అంతకుముందు ఘటపోతారంలో, ఇప్పుడు పాషమైలారంలో. కాబట్టి తక్షణం ఆ జీవోను 2019 జీవోను రద్దు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి నివేదిస్తున్నాం. ఏ కంపెనీ కూడా కనీస వేతనాల జీవో అమలు చేయట్లేదు. ఎంఎస్ ఇండస్ట్రీ లిమిటెడ్ నుంచి ఇవాళ మహేంద్ర నుంచి తోషిబా వరకు కనీస వేతనాల జీవోను అమలు చేయడానికి ఎవరు సిద్ధపడతలేడు. అన్స్కిల్డ్ కార్మికులు, సెమీ స్కిల్డ్ కార్మికులు, హైలీ స్కిల్డ్ కార్మికులకు వేరే వేరే వేతనం ఇవ్వాలని జీవోఎంఎస్ చెప్తున్నా చాలా స్పష్టంగా. కానీ ఎవరు ఏ కంపెనీ అమలు చేయకపోతే మరి లేబర్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా షెడ్యూల్ ఎంప్లాయ్మెంటు, కాంట్రాక్ట్ వేతనాల మారి 2012 నుంచి ఇంతవరకు పెరగలేవు. ఎమ్మెల్యేల జీతాలు 3 సార్లు పెంచుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు 2 సార్లు రివైజ్ అయినాయి. మరి కాంట్రాక్ట్ వాళ్ళు, షెడ్యూల్ వాళ్ళు, క్యాజువల్ ఏం పాపం చేసిరు? ఎందుకు ఈ వివక్షత చూపిస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నది ఐక్య కార్యాచరణ కమిటీ. అదేవిధంగా రెగ్యులరైజేషన్ అనేది ఒక ఎండమావిగా మారిపోయింది. ఎంఆర్ఎఫ్ 12,000 కోట్ల లాభాలున్న ఎంఆర్ఎఫ్, అంతకన్నా ఎక్కువ లాభాలున్న మహేంద్ర, తోషిబా, బైలాన్, ఏ పెద్ద పెద్ద పరిశ్రమలు ఎవరు కూడా రెగ్యులరైజేషన్ చేయట్లేడు. వీళ్ళందరూ కూడా కట్టుబానిసలు చేస్తారు కాంట్రాక్ట్ కార్మికులను. ఐటీఐ చదివి, డిప్లొమా చదివి జాయిన్ అయిన 300 మందిని ఎంఆర్ఎఫ్ నుంచి రిట్రెంచ్మెంట్ చేస్తే దిక్కు దివానం లేదు. ఈ జిల్లాలో గల ట్రిడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే ఇలా ఏదైతే జరిగిందో కార్మికులు చల్లాచెదురుగా చనిపోయినటువంటి పరిస్థితులు ఒకసారి సమాజంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ
ప్రజాప్రతినిధులు కానీ వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు ఏదో ఎక్స్రేసా ప్రకటించడం తప్ప బేసికల్గా ఇవి ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాటికి పునాది ఏంది? గతంలో ఈ మెదక్ జిల్లాలో కనీసము ఒక 800 పారిశ్రమలు ఈ మెడికల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ కూడా రాజ్యం వెళుతున్నటువంటి సందర్భం. మరి 800 పారిశ్రమలు ఉన్నటువంటి ఈ మెదక్ జిల్లాలో గత 10 సంవత్సరాల లోపల దరిదాపుగా 1000 మంది కార్మికులు చచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి అఫీషియల్గా. మరి ఇక్కడ ఏ ప్రజాప్రతినిధులు దీన్ని ఖండించారు? ఏ ప్రభుత్వాలు వీళ్లకు అండగా నిలబడ్డాయి? ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే మేము ఇక్కడ సిగాచి కర్మాగారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్టుంటే మేము అన్ని యూనియన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క కర్మాగారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు నిరసన తెలపకపోతే ఒక కార్మికులకు ఒక అర్థం ఉండదు. మరి ఎవరో ప్రభుత్వాలు స్పందించేసి అట్లా పోయినట్టు చేస్తున్నాయి. ప్రభుత్వాలను మేల్కొల్పాలంటే కొంత కార్మిక నాయకులు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమందరం కలిసి మరి ఇక్కడ బిఎంఎస్ వాళ్ళు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఏ హక్కులు సాధించుకోలేక వాళ్ళు వెట్టి చాకిరికి గురి అవుతూ, శ్రమ దోపిడికి గురి అవుతూ వెళ్తున్నారు. దీన్ని తప్పకుండా తక్షణం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక మంచి తీర్మానం చేసి వాళ్ళకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఏ యొక్క కంపెనీలో కూడా వాళ్ళకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండదు, వాళ్ళ మస్టర్ రోల్ ఉండదు, వాళ్ళకి పిఎఫ్లో ఈఎస్ఐలో ఎక్కడ కూడా రికార్డు ఉండదు. కాంట్రాక్టర్ కూడా నామమాత్రం ఒక 4-5 ఫార్మాలిటీకి పెట్టి మిగతా వాళ్ళంతా కూడా శ్రమ దోపిడీతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ వ్యవస్థ మారాలి. మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులే. వాళ్ళకి రక్షణ తక్షణం జరిగే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వీళ్ళ యొక్క రక్షణకి ఒక రక్షణ కవచంగా ఉండాలనేది ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకి ఏదైతే సేఫ్టీలో ఏదైతే తప్పు జరుగుతుందో దాని తక్షణం ఈ యాజమాన్యాలకు తెలియజేసి అక్కడ అటువంటి ప్రమాదం జరిగినటువంటి విధమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఈ 50 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి తక్షణం అంత్య వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అదే ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.